శ్రీ ట్యుటోరియల్స్. ఈరోజు మనం 6వ తరగతి తెలుగు పాఠ భాగంలోని 8వ పాఠం మేలుకొలుపు. పాఠం పేరు ప్రక్రియ పద్యం. ఇతివృత్తం సమానత్వం. రాసిన వారు కుసుమ ధర్మన్న గారు. ఇక్కడ చూడండి, వినడం, ఆలోచించి మాట్లాడడం. ఇక్కడ ఒక చిత్రం ఇచ్చారు కదా, చిత్రం గురించి మాట్లాడండి అంటున్నారు. ఇక్కడ భరతమాత ఉంది, పండితులు ఉన్నారు, రాజులు ఉన్నారు. రాజుల కాలం నాటికి ఇప్పటికీ మన దేశంలో వచ్చిన మార్పు, ప్రజలు స్వతంత్రంగా ఆలోచించి ఓట్లేసి నాయకులను గెలిపించుకుంటున్నారు. పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం మన భారతదేశం భిన్నత్వం ఏకత్వానికి ప్రతీక. స్వాతంత్రానికి ముందు నిమ్న జాతుల పరిస్థితిని, ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ చూడండి, రచయిత గారి పేరు కుసుమ ధర్మన్న. ఆయన 17/3/1900 నుండి 1946 మరణించారు. రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపేటలో కుసుమ నాగమ్మ వీరస్వామి దంపతులకు జన్మించారు. వైద్య విద్వాన్, సంస్కృతం, ఆంగ్లం, హిందీ, ఉర్దూలలో పాండిత్యం గలవారు. ఈయన నిమ్న జాతి ముక్తి తరంగిణి, నల్లదొరతనం, హరిజన శతకం, మా కొద్ది నల్లదొరతనం వంటి రచనలు చేశారు. దళిత వర్గం నుంచి అతి కష్టమే చదువుకొని పైకొచ్చి తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించిన అతి కొద్ది మంది దళిత విద్యావంతుల్లో ఒకరు. చదువుకునే రోజులోనే సంఘ సంస్కర్షణ అభిలాష కలిగిన కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితమయ్యారు. భారతరత్న డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తొలి దళిత కవి కుసుమ ధర్మన్న రచించిన హరిజన శతకం అనుబంధం నుండి గ్రహింపబడింది ఇది. తర్వాత ఇక్కడ చూడండి, మేలుకొలుపు. కాళిదాసాది సత్కవి పొంగవులగాంచి విద్యావతి అయిన నెలవెది యొప్పే రణసూరులగు కృష్ణరాయదులను గని వీరమాత ఏన నారి తనరి కాశ్యాది పుణ్యక్షేత్రములు కలిగి పుణ్యవతి అయిన నేపొల నెగడే కోహినూరు మొదలగు మహితమణులని రత్న గర్భ అయిన నేరమాబ వెలసే అని. ఇక్కడ చూడండి, మొత్తం దీనికి సారాంశం ఏంటంటే, ఒక సద్గుణ రాశి మన భరతమాత. ఆమె అందరి పాపాలను దూరం చేస్తుంది, అందరూ పొగడదగినది, గొప్ప తేజస్సు కలది, అనేక విధాలుగా కీర్తి కలది, కోరి వచ్చిన వరాలనిచ్చే పారిజాత వృక్షం లాంటిది. కాళిదాసు మొదలైన గొప్ప కవులు కన్న విద్యావతి, కృష్ణదేవరాయలు వంటి వీరులను కన్న వీరమాత, కాశీ వంటి పుణ్యక్షేత్రాలు ఉన్న భూమి, కోహినూరు వజ్రం వంటి మణులను కన్న రత్నగర్భ మన భరతభూమి. అటువంటి భరతమాత మీకు భద్రతను కలిగిస్తుంది. అలాగే రెండవది, దీనులైన తన సంతానాన్ని చూసి బాధపడుతున్న భరతమాత బాధ తగ్గే వరకు శుభప్రదమైన స్వరాజ్య రథాన్ని ధైర్యంతో నడపాలి. అణగారిన ప్రజల కన్నీటి సముద్రం ఆరిపోయేదాకా నడపాలి. అంటరానితనం అనే బడబాగ్ని చల్లారేదాకా సాగించాలి. జాతి భేదాలు పోయి భరతమాత శరీర అవయవాలని సరిగ్గా రూపుదిద్దుకునే వరకు సాగాలి. ధర్మానికి అడ్డుపడే మతత్రయం అంటే విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం నాశనం అయ్యే వరకు భారతీయుల మేలును కోరేవారు స్వరాజ్య రథాన్ని నడపాలి. తర్వాతది, ఓ దీనజనుడా, మేలుకో, సమయం దాటిపోనివ్వకు. దేశంలోనే పుట్టిన నీకు అన్నిటిపై అందరిపైన హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల కోసం పోరాడు. హక్కుల కోసం పోరాటంలో ప్రాణం పోయినా పర్వాలేదు, అదే స్వర్గం. దీనిని హృదయంలో నమ్ము. తర్వాతది, ఇతరుల ధనాన్ని, గౌరవాన్ని, ప్రాణాలు, ఐశ్వర్యాన్ని నాశనం చేసి బతకడం మహాపాపం అనుకునేవారు ధన్యులు. మన దేశానికి శాంతి కలిగేలా నేను అటువంటి వారికే నా కవిత్వం అంకితం చేస్తాను. కవి జీవించిన కాలంలో స్వాతంత్ర పోరాటం దేశమంతా తీవ్రంగా వ్యాపించింది. త్వరలోనే స్వాతంత్రం వస్తుందని కవి నమ్మకం. అయితే ఈ పోరాట స్ఫూర్తి అధికారం మార్పుతో ఆగిపోకుండా దేశంలోని వేళ్లను ఆనుకొని ఉన్న అసమానాలతో అంతమయ్యే వరకు కొనసాగాలని కవి యొక్క ఉద్దేశం. ఇక్కడ చూడండి, సత్కవి, విద్యావతి, కృష్ణదేవరాయలు, పుణ్యక్షేత్రం, పుణ్యవతి, కోహినూరు, రత్నగర్భ, సద్గుణం, సన్నుత వ్రాత, బహుళ విఖ్యాతి, భద్రము, దుర్గతి, ఘోషించు, దుర్భర దుఃఖం, మున్నీరు, పూర్ణంబు, అస్పృశ్యత, జ్వాల, జాతి భేదము, చిన్నం, సంచితాకృతి,
మదత్రయంబు ప్రతిధము స్వరాజ్యం రథం జన్మ హక్కు ప్రాణం ద్రోహం స్వర్గం ధన్యులు సాత్వంబు. ఇక్కడ కింద ఒక పద్యాన్ని ఇచ్చారు చూడండి. అన్నములైనవన్నీ జీవమ్ములు కూడులేక జీవకోటి లేదు కూడు తినేడి కాడ కులభేదము లేలకో కాళికాంబ హంస కాళికాంబ. జీవులు దేని మీద ఆధారపడి ఉంటాయి? అన్నం మీద. కూడు లేకపోతే ఏమీ లేదు, జీవకోటి లేదు. అన్నం తినే దగ్గర భేదం చూపించరాదు, కుల భేదములు చూపించరాదు. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అంటున్నారు. ఇక్కడ చూడండి, గీత గీసిన పదాలకు అర్థం అంటున్నారు. ఇక్కడ వెలది అంటే స్త్రీ అంటున్నారు. రణం అంటే యుద్ధం. యుద్ధం నాశనానికి దారితీస్తుంది కదా. అఘం అంటే పాపం చేయకూడదు. సన్నుతం విని పొంగిపోకు. తలపోటు దుర్భరంగా ఉంది అంటే చాలా బాధగా ఉంది. తల్లి. ఇక్కడ చూడండి, సమానార్థక పదాలు వాక్యాలలో ఉన్న వాటిని గుర్తించి. తల్లి, మాత, జనని, జనని మాత. అలాగే వెలది, ఇక్కడ నారి అని ఇచ్చారు. వెలది. ఇక్కడ చూడండి, తరుణం. తరుణం అంటే తగిన సమయం, కాలం కూడా తరుణంకి సమానార్థక పదాలు. పాపం, పాతకం, కష్టాలు. ఇక్కడ చూడండి, కింది వాణిలో ప్రకృతి వికృతులని జతపరచండి అంటున్నారు. కవి, కయ్యి, విద్య, కన్నడు, కృష్ణుడు, విద్య. పుణ్యం, పాపం. సద్గుణం అంటే దుర్గుణం. అవిద్య. ఇక్కడ చూడండి, విగ్రహవాక్యం అంటే అక్కయ్యను చెల్లిను. ఇక్కడ తల్లి తండ్రులు. ధర్మములను. భరతమాత కవులను కన్నది, భరతమాత కవులను పెంచింది. భరతమాత కవులను కని పెంచింది. సంక్లిష్ట వాక్యం. హక్కులకై పోరాడాలి, హక్కులకై పోరాడి సాధించాలి అలా అన్నమాట. ఇక్కడ సందులు ఇచ్చారు చూడండి. రెండు పదాల మధ్య సంధి జరిగినప్పుడు మొదటి పదం చివర ఉండే అచ్చు పేరుతో సంధిని పిలుస్తాం. మొదటి పదం చివర ఊ ఉంటే ఉత్వసంధి, ఆ అంటే అత్వసంధి, ఈ అంటే ఇత్వసంధి. అత్వసంధి బహుళం కాబట్టి 4 విధాలుగా సంధి రూపాలు ఏర్పడతాయి. చూసినప్పుడు, చూసిన ప్లస్ అప్పుడు. సీత ప్లస్ అమ్మ, సీతమ్మ. చాలినంత, ఇవన్నీ అత్వసంధి. అలాగే ఇక్కడ చూడండి, కింద ఇంకా ఏమిచ్చారో. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, అక్కడ మనుషులు తలెత్తిపు తిరుగుతారో, ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో, సంసార గోడల మధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచంలో విడిపోలేదు, ఎక్కడ సత్యాంతరాళంలో నుంచి పలుకులు బయలు వెలువడతాయో, అక్కడ అలసట నెరగని శ్రమ తమ బాహువులను పరిపూర్ణతమై వైపు జాస్తుందో,
ఎక్కడ నిర్జీవమైన ఆచారపు ఎడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం నింకిపోకుండా ఉంటుందో, ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి కార్యాలలోకి నీచంపబడుతుందో, ఆ స్వేచ్ఛా స్వర్గానికి నా తండ్రిని ఆదేశాన్ని మెలుకొలుపు. ఇక్కడ కవి గురించి ఇచ్చారు చూడండి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి. ఆయన 7/5/1861లో జన్మించారు. 7/8/1941లో మరణించారు. విశ్వకవి, చిత్రకారుడు, సంగీతకర్త, విద్యావేత్త. బెంగాలీ, ఇంగ్లీషులో సాహిత్య ప్రక్రియలోనూ విస్తృతంగా రచనలు చేశారు. 1913లో ఆయన రచించిన గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమానం పొందారు. జాతీయోద్యమ కాలంలో దేశాన్ని మెలుకొల్పిన మహనీయుడు. ఈ పైన కవిత గీతాంజలిలోనిది. అలాగే ఇంకొక కవి గారి గురించి కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి, గుడిపాటి వెంకటచలం. ఈయన 18/5/1894లో జన్మించారు. 4/5/1979లో మరణించారు. కవి, కథా రచయిత, నవలాకారుడు, నాటకకర్త, వ్యాసకర్త, తెలుగు వచనాన్ని సానబట్టిన రచయిత. స్త్రీ స్వేచ్ఛ గురించి, సమానత్వం గురించి పరితపించారు. ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడుగా తాను గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని బిడ్డలకు శిక్షణ అనే పుస్తకాన్ని రచించారు. విద్యను, పెంపకాన్ని మేళవించాల్సిన అవసరం అరుదైన పిల్లల ప్రేమికుడు అనమాట.